ఇది నన్ను చాలామంది అడిగినారు కలర్ గ్రేడింగ్ ఎట్లా చేయాలనేది. సో, నేను బేసిక్ నుంచి అంతా చూపిస్తా. క్యాప్‌కట్‌లో చాలా ప్రొఫెషనల్‌గా చేసుకోవచ్చు. చూసుకోండి బిఫోర్, ఆఫ్టర్ ఎంత చేంజ్ ఉందో. సో, ఇట్లా మీరు కూడా చేసుకొని మీరు మనీ పర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చు. మీ వీడియోస్‌కి చేసుకోవచ్చు. మనకి క్లయింట్స్‌కి చేసి మీరు ఈజీగా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే కలర్ గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరే చూసుకోండి. వీడియో ఎవరైనా ఇట్లా ఉంటే చూస్తారా? ఇట్లా ఉంటే చూస్తారా అనేది అది మీకే వదిలేస్తున్నా. సో, ఇది ఎట్లా చేసుకోవాలో చాలా సింపుల్‌గా, ఈజీగా చెప్తా. సో, మెయిన్ థింగ్ మీరు క్యాప్‌కట్ యూజ్ చేయాలంటే డెఫినెట్‌గా వీపీఎన్ అనేది యూజ్ చేయండి. వీపీఎన్ వచ్చేసి ఈ వీపీఎన్, ప్రోటాన్ వీపీఎన్. మీకు ఈ లింక్స్ ఏమైనా కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. ఆహ్, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. సో, నేను ఇది రా ఫుటేజ్ అనమాట. సో, నేను దీన్ని డూప్లికేట్ చేసి చూపిస్తా. అంటే మీకు ఐడియా రావడానికి ఎట్లా చేయాలి ఏందనేది నేను ప్రాసెస్ చూపిస్తా. బట్ మీరు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ కాకుండా, అంటే నేను చెప్పిన టూల్స్ యూజ్ చేయండి. బట్ నేను ఎగ్జాంపుల్‌గా 15 తీసుకున్నాను అనుకోండి. మీరు కూడా 15 తీసుకోవద్దు. అది మీ వీడియోని బేస్ చేసుకొని తీసుకుంటే మీకు యూజ్ అవుతది. ఇప్పుడు నేను చూపిస్తా. మీరు ఆ టైప్‌లో ఫాలో అయిపోండి. ఈజీగా అయిపోతది. ఇక్కడ అడ్జస్ట్ అని ఉంది కదా! ఇక్కడ మనం చేయాల్సింది. సో, ఇది సైడ్‌కి వచ్చేస్తే అడ్జస్ట్ అని ఉంటుంది. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే బ్రైట్‌నెస్ ఇక్కడికించి ఇక్కడికెళ్ళాలి. బ్రైట్‌నెస్‌కి వచ్చేసి అందరికి తెలిసిందే. ఎక్కువ పెట్టుకుంటే వైట్ ఉంటుంది. తక్కువ పెట్టుకుంటే బ్లాక్ అవుతుంది. సో, వీడియోని బేస్ చేసుకొని పెట్టుకోవాలి. చూసుకోండి. నేనైతే మరీ ఎక్కువ పెట్టుకుంటలేను. ఇంతవరకే చాలు. మీడియం. మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు. ఓకే. తర్వాత కాంట్రాస్ట్‌కి వచ్చేసేయండి. ఇది కూడా అంతే. చూసుకోండి. మనకి రా ఫుటేజ్ కొన్ని ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ ఇలాంటివి చేయడానికి ఇంకా మంచి ఫీల్ ఉంటుంది మనకి చేసేటప్పుడు. ఎందుకంటే బిఫోర్, ఆఫ్టర్ చూస్తుంటే కొంచెం బాగా అనిపిస్తది. సో, నేను లెవెల్ పెట్టుకున్నాను. అంటే నేను పెట్టుకునే సెట్టింగ్స్ చూడండి. నేను ఎట్లా మూవ్ చేస్తున్నానో చూడండి. అప్పుడు మీకనేది వే ఆఫ్ థింకింగ్ అర్థమవుతది. మనం ఎట్లా చేయాలి ఏందనేది ప్రాసెస్ తెలుస్తది. మీరు ఈజీగా ఫాలో అయిపోతారు. సో, ఇప్పుడు కాంట్రాస్ట్ తర్వాత సాచురేషన్ చూసుకోండి. ఇది అనేది మనకి ఎక్కువ, తక్కువ ఉంటది. ఇది కూడా అస్సలు ఎక్కువ పెట్టుకోవద్దు. చూసుకోండి మనకి ఫేస్ అనేది ఏ టైప్‌లో అయిపోయిందో. ఇది పెట్టుకోనట్టు పెట్టుకోవాలి. అంటే ఫేస్‌కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకోవద్దు. మరీ తక్కువ పెట్టుకోవద్దు. సో, అందుకని. అండ్ ఇది కూడా బ్రిలియన్స్ కొంచెం. ఓకే. ఇప్పుడు కంఫర్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే. చాలు. అంటే ఇది కూడా ఎక్కువైంది. బట్ ఇది ఓకే. సో, అట్లా వీడియోని చూడాలి విత్ ఆప్షన్స్‌ని చూడాలి. 2 కవర్ చేసుకుంటా మనం చేస్తేనే మనకి కలర్ గ్రేడింగ్ అనేది ఎగ్జాక్ట్‌లీ వస్తది. మొబైల్‌లో కాబట్టి ఇట్లా, ఇంకా సిస్టమ్‌లోనో అయితే ఇంకా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎవరైనా సిస్టమ్ యూజర్స్ ల్యాప్‌టాప్‌లో చేస్తుంటే ఒక్కసారి మెసేజ్ చేయండి. మనకు ఆ కలర్ గ్రేడింగ్ కూడా వచ్చు. నేను డెఫినిట్‌గా చేస్తా. ఇక్కడ షార్పెన్ మీద క్లిక్ చేసుకోండి. ఇదొచ్చేసి మెయిన్ థింగ్. మీరు ప్రతి వీడియోకి ఇది డెఫినిట్‌గా యూజ్ చేయండి. ఇప్పుడు మనకి ఇంత స్మూత్ ఉన్న వీడియో చూసుకోండి. ఇప్పుడు ఎంత షార్పెన్‌గా అవుతుందో చూసుకోండి. మీకు షార్పెన్‌గా చెప్పడం కన్నా క్లారిటీగా చెప్పడం అనేది చాలా యూస్‌ఫుల్. చూసుకోండి చాలా క్లారిటీగా అయిపోయింది. హెయిర్స్ కూడా మనకి చాలా షార్ప్‌గా కనిపిస్తాయి. జూమ్ చేస్తా చూడండి. కాకపోతే జూమ్ చేస్తే అట్లా కనిపిస్తది కానీ లాంగ్ వ్యూల నుంచి చూడాలి. చూసుకోండి మనకి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. సో, ఆ ఫ్యూచర్ ఉంటుంది. ఈ షార్పెన్ అనేది నేను చాలా యూజ్ చేస్తా. చూసుకోండి డిఫరెన్స్ మీరే చూడండి. ఇప్పుడు స్మూత్ ఉంది. ఇప్పుడు చూసుకోండి షార్పెన్‌గా మనకి క్లారిటీగా కనిపిస్తది. జూమ్ చేస్తే కొన్ని అట్లానే కనిపిస్తది. బట్ అంత వీడియోని ఎవరు జూమ్ చేసి చూడలేరు. సో, అట్లా అని ఇది చాలా యూజ్ అవుతది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ. ఇది కూడా తక్కువ. మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు. సో, ఇంతవరకు చాలు. అండ్ హెచ్‌సీఎల్ వచ్చేసి ఇది బేస్డ్ ఆన్ కలర్స్. ఎగ్జాంపుల్‌గా మనం ఒక వీడియోలో ఆ గ్రీన్ కలర్ గార్డెన్ ఉంది. దాన్ని బ్లాక్‌లో చేయాలి. బట్ పర్సను మంచిగా సేమ్ కలర్‌లో ఉండాలి. స్కై సేమ్ కలర్‌లో ఉండాలి. బట్ గ్రీన్ కలర్‌ది బ్లాక్ కలర్ కావాలనుకోండి. ఇక్కడ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి గ్రీన్ కాబట్టి గ్రీన్ మీద క్లిక్ చేసి నేను ఇప్పుడు చూడండి దీన్ని మైనస్ చేస్తున్నా. మనకి బ్లాక్ వచ్చేసింది. సో, ప్లస్ చేస్తే కొంచెం కలర్ పెరుగుతది. లేదు గ్రీన్ కలర్ కాకుండా యెల్లో కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైక్ లైట్ రూమ్ ఎడిటింగ్ లాగా ఉంటుంది కదా! సో, చూడండి ఇప్పుడు ఇట్లా మన ఫేస్ ఏం చేంజ్ అయితలేదు చూసుకోండి. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఆ గార్డెన్ మాత్రమే చేంజ్ అవుతుంది. మీరు అట్లా చేంజ్ చేసుకోవచ్చు.
మనకి మ్యా మెయిన్ ఇంపార్టెంట్ మనకి సినిమాటిక్ వీడియోస్ ఎక్కువ గ్రీన్ కలర్‌లో ఉంటాయి. సో, మనము దాన్ని ఎక్స్‌ట్రాగా పెట్టనవసరం లేదు. ఒకవేళ మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ మనకి ఈ కలర్ ఉండాలి, ఆ కలర్ ఉండాలన్నప్పుడు మీరు చేయొచ్చు. ఇది బ్లూ వచ్చేసి స్కై మనకి బ్లూ కలర్‌లో ఉంటది గదా! అప్పుడు యూజ్ అయితాయి. సో, అట్లా దేన్ని బేస్ చేసుకొని అది యూజ్ అయితాయి. ఇది లిప్‌స్టిక్‌కి యూజ్ అయితది జూసుకోండి. లిప్‌స్టిక్ కలర్ చేంజ్ అయితుంది గదా! సో, అట్లా ఏ కలర్ ఉంటే దాన్ని పెంచొచ్చు. అంటే ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ట్రీ కలర్ డల్ ఉందనుకోండి. ఈ సాచురేషన్‌కొచ్చి పెంచితే అది కొంచెం కలర్ ఎక్కువైతది చూసుకోండి. అప్పుడు దీనికి లైట్‌నెస్ కూడా పెంచొచ్చు కొంచెం. అప్పుడు కొంచెం చూడ్డానికి లుక్ బావుంటది. మరీ ఎక్కువ పెట్టొద్దు. నార్మల్‌గా ఓకే. దీని మీద క్లిక్ చేస్తే మనకు క్లోజ్ అయితది. మీకు రీసెట్ కావాలంటే దీని మీద క్లిక్ చేయండి. అంటే మళ్ళీ ఫస్ట్‌కించి వస్తది. సో, ఇది అయిపోయిన తర్వాత గ్రాఫిక్స్ ఇదైతే చాలా ఇంపార్టెంటు. సో, డెఫినిట్‌గా చూడండి మంచిగా. ఇది మనకి వైటు, రెడ్, గ్రీను, బ్లూ ఉంటది. మాక్సిమం మనకి ఆర్‌జీబీ కలర్స్ గూడా అంటారు. సో, అట్లా ఉంటది. రెడ్, గ్రీను, బ్లూ అనేది ఆర్‌జీబీ. వైట్ అనేది కామన్. అది దీంట్లో ఇచ్చిర్రు. సో, అయినా ఇది చాలా యూజ్ అయితది చూసుకోండి. మనం ఇక మైనస్ చేస్తే ఏమైతుందో చూసుకోండి. చూడండి ఎట్లా అయిపోయిందో ఫోటో. ఇప్పుడు చూసుకోండి. మీకు తెలవడానికి నేను ఇంత స్లో మోషన్‌లో చూపిస్తున్నా. సో, ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా ఉందో. సో, ఇలాంటి లుక్కులు మనకు కావాలి. బట్ మరీ ఎక్కువ వద్దు. కొంచెం ఎక్కువైంది. కొంచెం ఓకే. ఇప్పుడు కొంచెం బెటర్‌గా ఉంది. అట్లా ఈ కీ పాయింట్ ఏదైతే ఉందో మనం ఎక్కడ టచ్ చేసినా సరే, బట్ అడ్జస్ట్‌మెంట్ అంటే ఎక్కడ ముట్టుకుంటే మనకి ఎక్కడ టచ్ అయితుందనేది చూసుకోవాలి. నేను ఈ మిడిల్‌లో ముట్టుకున్నా కాబట్టి మిడిల్‌లో అడ్జస్ట్‌మెంట్ చూసుకుంటా మనం సెట్ చేసుకోవాలి. లేదు మనకి రాంగ్ వచ్చేసి మనం ఇప్పుడు వెనకకి పోవాలంటే ఇది ఒత్తొచ్చు. దీని మీద డబల్ ట్యాప్ చేస్తే అది వెళ్ళిపోతది. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్. మీకు అర్థమైందనుకుంటా. ఇది కిందికి మీదికి అని సెట్ చేయొచ్చు. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ మీకు ఒక 2, 3 టైమ్స్ చూస్తే మీకు డెఫినిట్‌గా ఐడియా వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ ఈ రెడ్ కలర్ దాని మీద క్లిక్ చేయండి. ఇది చూసుకోండి. డౌన్ చేస్తే చూసుకోండి మనకు ఒక మంచి కలర్ థీమ్ వచ్చింది. సో, సినిమాటిక్ స్టైల్‌లో కలర్ థీమ్ వచ్చింది. ఇదే నేను అంటే సినిమాటిక్ వీడియోకి మెయిన్ ఇదే కలర్ థీమ్ ఉంటది. సో, నేను ఇదే యూజ్ చేస్తా. మీరు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే చూడండి వేరే మనకి స్కై అనేది వేరే కలర్‌లో వచ్చేసింది. సో, ఇట్లా పెట్టుకుంటే చూడండి మనకి ఇక మొత్తం అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి వస్తున్నాయి. సో, అది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో, మనకి ఇట్లా రావాలి. చూసుకోండి ఇప్పుడు ఎంత నీట్‌గా వచ్చిందో. సో, మరి ఎక్కువ కాకుండా కొంచెం ఓకే. పర్ఫెక్ట్ ఇప్పుడు. ఇంకా కొంచెం ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. సో, తర్వాత గ్రీన్ కలర్ ఇది కూడా అంతే. దాన్ని బేస్ చేసుకొని ఉంటది. మరీ ఎక్కువ పెట్టొద్దు, మరీ తక్కువ పెట్టొద్దు. ఏదో పెట్టినామంటే పెట్టినాం, లేదంటే లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ పెడితే మనకి మొత్తం గ్రీనిష్ అయిపోతది. చూసుకోండి. ఇట్లా. అందుకే చూసుకొని పెట్టాలి. ఎక్కువ పెట్టొద్దు, తక్కువ పెట్టొద్దు. మీడియం. ఓకే. తర్వాత బ్లూ కూడా అంతే. బ్లూ చాలా యూజ్ అవుతది. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఈ థీమ్‌లో వచ్చింది. మనకు బ్లూ థీమ్‌లో వచ్చింది. బట్ మనకి కిందికెళ్తే బెటర్. సో, అట్లా నేనైతే ఇంత తీసుకుంటున్నా. ఇది మీరు కిందికి, పైనకి, పక్కకి, వెనకకి అన్నిట్లో ట్రై చేయండి. మీకు డెఫినిట్‌గా వర్కౌట్ అయితది. అంటే మీకు ఐడియా వస్తే మీరే చేస్తారు. దానికి చెప్పనవసరం లేదు. హైలైట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఫేస్ అనేది వైట్ అవుతుంది కదా! మనం ఎక్కువ లైట్ పెంచితే దీనివల్ల మనము సారీ బ్రైట్‌నెస్ ఎక్కువ పెడితే మనం దీనివల్ల డౌన్ చేయొచ్చు. ఇంకా దాన్ని ఎక్స్ట్రా కూడా పెంచొచ్చు. సో, మనకి డల్ అవసరం లేదు కాబట్టి ఇంకా కొంచెం పెంచాలి కాబట్టి నేను లైట్‌గా పెంచుతున్నా. మరి ఎక్కువ లేదు. షాడోస్ ఇంతకుముందుకు మనం కాంట్రాస్ట్ చేసినాం కదా! దాని పర్పస్‌లో. సో, అందుకే కొంచెం ఎక్కువ వద్దు. వైట్ చేయడానికే వైట్ ఉన్నది. కొంచెం బ్లాక్ చేయడానికి అంటే బ్లాక్ అంటే మొత్తం బ్లాక్ కాదు. ఇట్లా ఉంటది. కాంట్రాస్ట్ లాగానే. సో, ఇంత చాలు. టెంపరేచర్ యువర్ విష్. బట్ మనకైతే ఈ ఇక్కడ వరకి కావాలి. సో, మనం సినిమాటిక్ స్టైల్‌లో చేస్తున్నాం కాబట్టి బ్లూ కలర్ ఎక్కువ తీసుకుంటారు. లేదు వేరే టైప్‌లో కావాలంటే మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు. బట్ ఇట్లా కూడా బాగానే ఉంటది. మనకు కావాల్సింది మాత్రం ఇట్లా. అండ్ ఈ హ్యూ వచ్చేసి ఇది అన్నికే వస్తలేదు. సో, ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. ఇమేజెస్‌లో కూడా ఉంటది. సో, ఇది మీరు వాడుతుంటే తెలుస్తది.
ఇది మాత్రం మనకి ఇంత ఉంటే చాలు. ఎందుకంటే మ్యాక్సిమం ఇది వాడము. చూసుకోండి ఇప్పుడు ఎట్లయిందో. బాగుంది. కలరింగ్ బాగుంది. ఉండని నేనైతే ఉంచుతున్నా. బట్ మరి ఇంతొద్దు. ఇంతవరకే చాలు. బట్ ఇది అన్ని టైంలో వర్కౌట్ కాదు. కొన్ని కొన్ని టైంలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తది. సో, అందుకని ఇప్పుడైతే వర్కౌట్ అయింది. బట్ అన్ని వీడియోస్‌కి అయితే వర్క్ అయితదని చెప్పలేము. ఈ ఫేడ్ అనేది ఇదైతే నేను మ్యాక్సిమం అయితే ఇప్పటివరకు యూజ్ చేయలే. దీనివల్ల ఏం లాభమో ఎందుకు ఇచ్చిర్రో తెలవదు కానీ చూసుకోండి. ఇది పెంచడం వల్ల ప్రాబ్లమే తప్ప ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏం లేదు. ఇది కూడా కంపల్సరీగా పెంచుకోండి కొంచెం. ఓకే. చాలు. అంతే. ఓ 1 ఆర్ 2 లేకపోతే 6 వరకి అంతే. సో, ఇవి ఇప్పుడైతే మనం సెట్టింగ్స్ చేసుకున్నాము. ఇది సినిమాటిక్ కలర్ గ్రేడింగ్. సో, బిఫోర్ చూడండి ఎంత డార్క్‌గా ఉందో. ఆఫ్టర్ చూసుకోండి ఎంత ప్రొఫెషనల్‌గా ఉందో. మనం ఇది చేసింది. సో, ఈ లుక్‌లో ఎట్లొచ్చింది. ఇప్పుడు ఇది సినిమాటిక్ లుక్ బాగానే ఉంది. షార్ట్ ఫిలిమ్స్‌కి, మూవీస్‌కి కూడా కొన్ని కొన్ని మూవీస్‌కి ఇట్లనే వాడతారు. సో, లవ్ సీన్స్‌కి అలాంటి దానికి. మనం ఫిల్టర్స్ అనేది ఉంటది ఇక్కడ. ఇక్కడ చూసుకోండి. ఫిల్టర్స్ అడ్జస్ట్ పక్కకే దీని మీద క్లిక్ చేయాలి. సో, అది కొంచెం సిగ్నల్ లేదు. అందుకే వస్తలేదు. మళ్ళీ క్యాప్‌కట్‌ని ఆన్ చేసి ఆఫ్ చేసిన. సో, వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్స్‌కి వచ్చేస్తే చూసుకోండి. అప్పుడప్పుడు జరుగుతుంటాయి. సో, ప్రాబ్లమ్ జరిగిందని అది మొత్తం ప్రాబ్లమ్ అవుతుందని ఇబ్బంది పడొద్దు. సో, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అంటే మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ న్యూ ఉన్నది కదా! ఇక్కడ కూడా ఉంటది. కొంతమందికి తెలుసు. తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా. సో, చూసుకోండి చాలా ఉంటాయి. బట్ మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఫ్యూచర్డ్ దాని మీదనే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లియర్ ఆల్ అని ఉంది కదా! క్లియర్ టు ఆల్ కాదు. సో, దీని మీద క్లిక్ చేసి చూసుకోండి కొంచెం కలర్ పెరిగింది. నేను మీకు స్టార్టింగ్‌లో చూపెట్టిన దాంట్లో నేను ఇదే తీసుకున్నా. కొంచెం పెంచితే చూసుకోండి. కానీ మనం ఆల్రెడీ హ్యూలో పెంచేసినాం. బట్ అందుకే ఇది ఎక్కువ చూపిస్తలేదు. ఇక్కడ చూసుకోండి. ఇది యాడ్ చేస్తే కొంచెం గోల్డ్ లాగా బ్లాక్ అండ్ వైట్ చూసుకోండి. ఇది కూడా. ఈ ఫిల్టర్స్ మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చూసినాం. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఉంటాయి. సో, ఇది చూసుకోండి చాలా ఎక్కువైపోయింది. కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్. బట్ ఏదైనా ఒక్కదాన్నే మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాము. ఇది చూసుకోండి. ఇది బ్రైట్‌నెస్ ఎక్కువైపోయింది. బట్ మీరు స్టార్టింగ్ చేసుకున్నా మీకు బాగానే ఉంటుంది. అంటే ఇది చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మీరు అంతా కలర్ మ్యాచ్ చేసుకుంటే అప్పుడు కూడా బాగుంటుంది. దీన్ని చూపిస్తా చూడండి ఎగ్జాంపుల్‌గా. ఫిల్టర్స్ ఇది చూసుకోండి. ఏం తేడా ఉంది లైట్‌గా. ఇది చూసుకుంటే వామ్మో! చాలా ఘోరంగా ఉంది. బట్ ఇదే మంచిగా ఉంది అనిపిస్తుంది దీనికన్నా. ఓకే. బట్ చూసుకోండి బిఫోర్, ఆఫ్టర్. ఓకే. ఇట్లా ఉంటుంది. మీరు ఇంతకన్నా మంచిగా కూడా చేసుకోవచ్చు. మనకు ఇట్లా ప్రొఫెషనల్‌గా. సో, నేను దీంట్లో యూజ్ చేసిన ఫిల్టర్ చూసుకోండి. సేమ్ ఇది యూజ్ చేసిన కలర్ఫుల్ యూనివర్స్. సో, మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనం హ్యూ వాడినాం ఎందుకంటే మనకు సపోర్ట్ చేసింది. నేను దాంట్లో యూజ్ చేయలేదు. సో, ఇది. సో, దీన్ని సైలెంట్‌గా బంద్ చేసి పడేసి మనము వేరేయి యూజ్ చేసుకోవచ్చు. అట్లా మీకు ఐడియా రావడానికి నేను ఇవన్నీ చెప్తున్నా. సో, ఇప్పుడు చూసుకోండి మరీ ఎక్కువైంది. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే మీకు ఈజీగా టోటల్ వచ్చేస్తుంది. సో, మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మనం కలర్ గ్రేడింగ్ ఎట్లా చేయాలనేది మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే డెఫినెట్‌గా మీకు వర్కౌట్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.